కూర్చోన్నాడు రాత్రి మొత్తం తీసి వాకి महात्मा गांधी अमर रहे, महात्मा गांधी अमर रहे, महात्मा गांधी अमर रहे। ఎండ ఎక్కువ కాలుతున్నాయి కాళ్ళు కాలుతున్నాయి అది రేపు అవి తీయండి కొంచెం కలవడుతుంది మధు ఫ్రంట్ అడ్డులా కన్నా महात्मा गांधी महात्मा गांधी దుర్గనా महात्मा गांधी महात्मा गांधी
బ్యాక్ ముందు महात्मा गांधी महात्मा गांधी अमर रहे महात्मा गांधी जी महात्मा गांधी जी బాబు ఫస్ట్ ఎవరు కనపడలేదు చాలు కొన్నట్టు వచ్చాయి పైన పైన ఉన్నది ఒకటి ఉంచు శివ ఉన్నది సార్ చాలమ్మా महात्मा गांधी महात्मा गांधी రాయిందే కూలింగ్ ఉంటుంది ఇది మంచుకుందాం కూలుతుంది మేడం కొద్ది ముంగటిచ్చిన నేనే రావద్దు ఆనాడు దేశ స్వాతంత్ర్యం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఇలా జాతి పిత మహాత్మా గాంధీ గారు ఏదైతున్నదో రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపి అహింసాయుత విధానంతో ఏదైతుందో ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేయటంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది వీళ్ళ మహాత్మా గాంధీ గారని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఈనాటి కూడా మహాత్మా గాంధీ గారు సూచించినటువంటి ఒక మార్గదర్శకంలో వారి ఆలోచన విధానంతో మళ్ళీ భారతదేశం ఐక్యతగా నిలిపి ఈ భారతదేశ సమగ్రత సమైక్యత అభివృద్ధి కొరకు పాటుపడటం మనందరి బాధ్యతగా పనిచేయడం జరుగుతుంది. వాస్తవంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించక ముందు పూర్వం
దేశం ఏ పరిస్థితుల్లో ఉండే ఇవాళ ఏదైతుందో ఇలా భారతదేశం ప్రపంచంలోని అగ్రదేశాల మధ్యన ఏదైతుందో ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే విధంగా వీళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు పోవటం వీళ్ళ ఆనాడి మొట్టమొదటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో దాన్ని బాట వేయటం మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అట్లా ఈ దేశ సమగ్రత కాపాడటంలో అవసరమొస్తే తమ ప్రాణాలు కూడా త్యాగం చేస్తామనేటువంటి యొక్క త్యాగ నిరతితో ఇలా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేయడం మనకు తెలియదు కాదని చెప్పండి. అట్లాగా ఏ మహాత్మా గాంధీ గారు అన్నాడు మనకు వీరు శాంతియుతంగా మనం చేయవలసినటువంటి ఉద్యమమని కాకుండా వీళ్ళ శాంతి స్థాపన అనేది ప్రధాన బాధ్యతగా భావించాలని చెప్పని వారు ఏదైతే మనం మార్గదర్శకం చేయడం జరిగిందో ఆ శాంతి స్థాపనలో భాగంగా మరి ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాస్తవంగా ఆనాడు ప్రధానమంత్రిగా మరి దేశంలోని యువతకు ఒక మార్గదర్శకంగా నిలవటం, యువతకు ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తు నిర్దేశించే విధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల ప్రక్రియను అందులో యువతను భాగస్వామ్యం చేయడంతో పాటుగా శాంతి నెలకొల్పడంలో భాగంగా ఏదైతుందో శ్రీలంకలో ఉగ్రవాదం తలెత్తుతున్నటువంటి సమయంలో మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకను అక్కడ శాంతి స్థాపన లక్ష్యంగా ఎంచుకొని వారు ఏదైతుందో వారికి అండగా నిలవడంతో శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారు కూడా దుర్మరణం పాలు కావటము నిజంగా కూడా ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధనుల్లో ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మరి ఆ కుటుంబం ప్రథమం అని చెప్పక తప్పదంటున్నా. ఏదైనా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత జాతీయ గాంధీ గారే మన మార్గదర్శకం అని చెప్పంటున్నారు. నాడు కొన్ని మతతత్వ శక్తులు ఏ విధంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కనుమరుగు చేసే విధంగా హింసాయుత ధోరణి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందో ఇవన్నింటి పట్ల మనకు కొంత జాగరూకతతో ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పండి. యావత్ భారత జాతి కుల మతాలకు అతీతంగా భారత పౌరులు అందరం కూడా ఐక్యతగా నిలబడే విధంగా చెప్పండి. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరం కూడా సమానం అనేటువంటి ఒక భావన ఏదైతే మనకు మహాత్మా గాంధీ గారు మార్గదర్శకం చేయడం జరిగిందో ఆ దిశగా ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పయనించడం, ఆ దిశగా ఏదైతుందో ఇలా రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతుందో వీళ్ళ భారత్ జోడో ఒకవైపు ఏదైతుందో వీళ్ళ అధికార లక్ష్యం స్వార్థ చింతనతో వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక విభజన ప్రక్రియ చేపడుతుంటే యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపే విధంగా ఏదైతుందో వారు ఈనాడు మనకు ఆదర్శంగా నిలవటం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పంటున్నాను. నేను మరి ఈనాటి గాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మరి నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అందరం కూడా ఏదైతుందో రాజకీయంగా మనం ఏ పార్టీకి అంకితమై ఉన్నా కానీ అందరం కూడా గాంధీజీ ఆలోచన విధానం అట్లా ఇవాళ లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి కూడా అని చెప్పి అంటున్నాను. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏదైతుందో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో చెప్పంటున్నాను. జై జవాన్ జై కిసాన్. ఒకవైపు దేశ రక్షణకు పాటుపడేటువంటి సైనికులు మనకెంత ప్రధానమో ఈ జాతికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి ఒక రైతు కిసాన్ కూడా అంతే ప్రాధాన్యతని తెలియజెప్పే విధంగా జై జవాన్ జై కిసాన్ నినాదం అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు అందించిన నినాదం అని చెప్పంటున్నా. ఆ ఇద్దరు మహానుభావులు మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించిన దినం మనకందరికీ ఆదర్శప్రాయమైన దినంగా నేను దీన్ని పరిగణిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక సోదరులు సోదరీమణులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ